నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈరోజు హాట్ టాపిక్ ఏమిటి అంటే మద్రాస్ హైకోర్టుకు సంబంధించి ఒక న్యాయమూర్తి జస్టిస్ స్వామినాథన్ ఏం చేశారు అంటే అక్కడకు సంబంధించిన ఒక దేవాలయానికి సంబంధించిన విషయంలో దీపం వెలిగించుకోవడానికి వచ్చిన భక్తులకు సంబంధించి యాక్చువల్ గా చెప్పాలంటే మతానికి సంబంధించి చెప్పాలా భక్తుల మనోభావాల గురించి చెప్పారు. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి అన్నట్టుగా ఆ ఉద్దేశంతో ఒక తీర్పు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ ఇండియా కూటమికి సంబంధించిన 120 మంది ఎంపీలు అయితే అభిశంసన తీర్మానాన్ని దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని ఖండిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఒక రేంజ్ లో అయితే మాట్లాడారు. సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడాల్సింది ఖచ్చితంగా మాట్లాడాలి, కానీ డిప్యూటీ సీఎం మాత్రం దీని మీద స్పందించారు. ఈ విషయాల మీద చర్చించేందుకు ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్, సనాతన ధర్మం అనేసరికి ప్రతి ఒక్కళ్ళు అర్థం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవడానికి అసలు ఫస్ట్ రీజన్ ఏంటి సార్? ఈ టాపిక్ మాట్లాడుకునే ముందు దీని గురించి మనం మాట్లాడుకుందాం. చరిత్ర తెలియకపోవటం, రాజకీయాలు చేసుకోవటం, రాజకీయాల కోసం పబ్బం గడుపు కోసం, మైనార్టీల ఓట్ల కోసం, ఇది మెయిన్. కాబట్టి మనం చరిత్ర ఒకసారి మూలాల్లోకి వెళ్తే సింధు నాగరికత, తర్వాత మొఘళ్ళు ఏంటి, ఖిల్జీలు ఏంటి, తొగ్లకులు ఏంటి, ఔరంగజేబు ఏంటి, ఎంత నియంత్రితంగా పరిపాలించాలో మనకు తెలుస్తుంది. సనాతన ధర్మం అంటే ఏంటంటే జీవితంలో ఒక భాగం. అది మతం కాదు. అది ఇతర మతాలని, నీ మతాన్ని ప్రేమించి ఇతర మతాలను గౌరవించు, అనేక సిద్ధాంతాలు. మరి గోరీలు ఖిల్జీలు మన దేవాలయాలు ధ్వంసం చేసి మసీదులు కట్టి మన చరిత్రని విధ్వంసం చేసినప్పుడు చేశారు, కానీ మన సనాతన ధర్మాన్ని ఏమన్నా చేయగలిగారా? ఏమి చేయలేకపోయారు. కాబట్టి సనాతన ధర్మం అనేది అంత గొప్పది. 100 కోట్ల మంది హిందువులకి అది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఇవ్వాలని ఎందుకు పవన్ తప్పిస్తున్నాడు? పవన్ ఒక్కడే ఎందుకు తప్పించాలా? మిగతా వాళ్ళకి అంత బాధ్యత లేదా? అదే విధంగా జనంలో చైతన్యం లేదా? ఇప్పుడు నీ గుడుల మీద దాడి జరుగుతుంటే మీరు కాముకుంటారు, అదే మసీదులు చర్చిల మీద దాడి జరిగినప్పుడు ఏమవుతారు? ఆ యూనిటీ లేకపోబట్టి ఇలా మీరన్నట్టు మురుగన్ సమావేశాలకి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి భక్తులంతా అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు సొంత స్థలంలో కూడా జ్యోతి వెలిగించుకోకూడదని అంటే ప్రభుత్వం అంత ఆంక్షలు విధిస్తే వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు జడ్జి తీర్పుని శిరస వహించాల. వీళ్ళంతా ఇండియా కూటమి అసలుకి ఎవరికి పక్కనున్న ముస్లిం కంట్రీస్ కి పాకిస్తాన్ సపోర్ట్ చేయడానికి వీళ్ళు వెళ్ళారా? సుప్రీంకోర్టుకి వెళ్తాం, అభిశంసన తీర్మానం జడ్జిని మార్చినంటాం, ఎంతవరకు సమంజసం? ఇప్పుడు చట్టం దృష్టిలో ఎవరైనా సమానం, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. మరి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఒబే అవ్వాలి. జడ్జిమెంట్ ను కూడా ధిక్కరించే విధంగా ప్రభుత్వాలు పాలిస్తూ ఉంటే ఏ విధంగా మరి ఎవరు వచ్చేది సమస్య పరిష్కారం అయ్యేది మేడం? ఎంతవరకు మీ కాలు ముక్త బాధ్యత చేతులు కట్టుకొని మనం ఉంచుంటమేనా? కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద స్పందించాలా. తమిళనాడులో వాళ్ళు తీరాలని ఉంది. ఎందుకంటే స్టాలిన్ కుమారుడు కరోనా వైరస్ తో పోల్చాడు సనాతన ధర్మాన్ని. కనీసం ఆ టైంలో కూడా వాళ్ళ అమ్మగారేమో దేవాలయాలకు వెళ్తారు. కరుణానిధి గారు చూస్తున్నాడు, దైవభక్తిగా ఆయనకు ఉండదు, వాళ్ళ మిస్సెస్ కూడా ఉంది. ఇప్పుడు స్టాలిన్ గారి మిస్సెస్ కూడా ఉంది, ఉదయనిధి స్టాలిన్ గారి ఫ్యామిలీకి ఉంది. మరి ఇంత ఉన్నా కానీ వీళ్ళు ఎందుకు ఎవరి మెప్పు కోసం వీళ్ళు సనాతన ధర్మాన్ని కరోనా వైరస్ తో పోలుస్తారు చెప్పండి? మరి ఒక ప్రశ్నించే గొంతుకు ఉండాలి. అది పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి చాలా ఘాటుగా మన ట్వీట్ చేసాడు. మళ్ళీ దానికి ఫాలోఅప్ గా మద్రాస్ హైకోర్టు ఏం చెప్తుంది, దీని ఎందుకు ఇండియా కూటమి చుక్కల కూటమి, వీళ్ళు ఎప్పటికీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు లేవు, వీళ్ళు ఒకరికొకళ్ళు, మమతా బెనర్జీ నేను ప్రధానమంత్రి అవ్వాలనుకుంటుంది, శరద్ పవార్ నేను ప్రధానమంత్రి అవుతారు అనుకుంటాను, తర్వాత రాహుల్ గాంధీ నేను ప్రధానమంత్రి, ఇంతమంది ప్రధానులు ఉంటే ఎలా అవుతారు? కానీ ప్రజలు మీరు కాదనుకొని మూడోసారి ఎన్డీఏ గవర్నమెంట్కి ఇచ్చారు మేడం, మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. మరి చూడాలి కదా, ప్రతిదానికి రాజకీయాల్లో ముడిపెట్టి కులాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి చివరికి జడ్జీల గారి మీద అభిశంసన తీర్మానం చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? అదే సార్. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే అడుగుతున్నారు, ఒక రకంగా న్యాయమూర్తులనే మీరు బెదిరిస్తున్నారంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే వాళ్ళకి మీ బెదిరింపులు ఏంటి వాళ్ళకి తెలియదా? కొన్ని విషయాలు కూడా ఆయన ఎగ్జాంపుల్ తో సహా చెప్పారు సార్. అది ఒకసారి చూద్దాం మనం. శతాబ్దాలుగా కొనసాగుతున్న పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తూ దేశంలోని అత్యంత పవిత్ర హిందూ తీర్థక్షేత్రాల్లో ఒకటైన శబరిమల దేవాలయానికి సంబంధించిన సంప్రదాయాన్ని మార్చేసిన సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠం తీర్పు ఇచ్చినప్పుడు ఎన్ని గొడవలు జరిగినాయి, ఏం జరిగినాయి? అప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి మీద, జడ్జి మీద ఏమన్నా ఆంక్షలు తీసుకున్నారా? అప్పుడేం తీసుకోలే, ఇప్పుడు మాత్రమే ఎందుకు అని అడుగుతున్నారు. దీనికి ఏం చెప్తారు? డెఫినెట్గా ఆయన చెప్పింది కరెక్టే. న్యాయశాస్త్రం ఇప్పుడు శాసన కార్యనిర్వాహకాలు కరెక్ట్గా పనిచేయనప్పుడు న్యాయశాఖ లైన్లోకి వస్తాయి. ఏ శాఖల వ్యవస్థలు సరిగ్గా పనిచేయనప్పుడు న్యాయం జనం నమ్మేది. మన గొప్ప రాజ్యాంగం ప్రకారం మనం సుప్రీంకోర్టుని గౌరవించాలా, అదేవిధంగా మన కోర్టులు గౌరవించాలా, దానికి ఉభయ ముందుకెళ్ళాలి. కానీ చివరికి మీకు నచ్చిన ఇది కాకపోతే ఈ ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం మీరింత చైతన్యవంతమై మీరంతా ఎంపీలు పోయి స్పీకర్కి ఓం బిర్లాకి
లెటర్ ఇచ్చే అవును. పరిస్థితి వచ్చిందంటే ఎంతమంది సమంజసం అండి? అవును. ఇది కరెక్ట్ కాదు కదా. ఇది కాదు మన సమాజంలో తెలుసుకోవాల్సింది. ఓకే. ఈ కుహన లౌకికవాదుల ముసుగు బయటికి తీయాలండి. ఇదేనే కాకుండా నేను చెప్పినట్టు శబరిమల కేసు కాకుండా మొన్న ఈ మధ్య కొద్దిగా దేవుడి పట్ల అవునవును సార్. కొద్దిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కొద్దిగా ఇదిగా మాట్లాడుతూ సమాజాన్ని ఆ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు సార్. హిందూ సమాజాన్ని అవహేళన చేసినట్టు అవును. అనిపించింది. అవునవును. కానీ మనం చట్టం దృష్టిలో మనం దాన్ని పెద్దది చేయకూడదనే ఉద్దేశంతో కామగా ఉండటం జరిగింది. మరి అప్పుడు కూడా ఈ సమాజం ఏమైంది? మరి హిందూ సమాజాన్ని హిందూ స్వామీజీల్ని అవహేళనగా మాట్లాడితే మరి ఎందుకు చూస్తా ఉన్నది? కనీసం ఒక్కళ్ళు కూడా స్పందించలేదు ఆ టైంలో. అంతే కదండి, తప్పు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే భారతదేశం గొప్ప లౌకిక రాజ్యం మేడం. అనేక మతాలు, కులాలు, ప్రాంతాలు అన్నీ ఉంటాయి. అందరూ ఒక వస్తయి కుటుంబంగా అన్నదమ్ములాగా ఉండాల్సిన ఈ సమయంలో మిగతా వాళ్ళకి మాత్రం హ్యాపీగా ఉంటారు. హిందూ సనాతన ధర్మాన్ని మీరు కాపాడరు. హిందూ భావజాలం కోసం మాట్లాడిన వాళ్ళే మాత్రం శత్రువులుగా చూస్తున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆవేదన అర్థం చేసుకోవాలి. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఇమ్మీడియట్ గా ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారు కలిసి కూర్చొని అతి త్వరలో హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి. దానికి మినిట్స్ టు ప్రిపేర్ చేయాలి. విధి విధానాలు చెప్పాలి. ఎవరిష్టం వచ్చినట్టు మాట్లాడి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తే చూస్తా ఊరుకోకూడదు. చివరికి ఎవరైతే విమర్శించి కుహన లౌకికవాదులు ముసుగు తీసి వీళ్ళు ఏ ఆబ్జెక్ట్ తో ముందుకెళ్తున్నారు? ఎందుకు చివరికి మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చిన జడ్జి మీ ప్రైవేట్ ల్యాండ్స్ లో మీరు జ్యోతి వెలిగించుకోవచ్చు అంటే అది కూడా వీళ్ళ దగ్గర నుంచి వెలిగించుకోకుండా అంటే మీరు మతపరమైన అంటే హిందువులకు సంబంధించి ఏదైనా ఇటువంటి తీర్పు ఇస్తే మాత్రం మతపరమైనవి, మిగతా వాటికి సంబంధం లేదన్నట్టు చెప్పుకుంటూ వాళ్ళు మాత్రం ఏ విధంగానే చేసుకోవచ్చు. ఇది కాదు. ఇది మనం గొప్ప రాజ్యంలో ఉన్నాం మేడం. భారతదేశం చెప్పా కదా, ఆసియా హిమాచలం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మనం అనేక మతాలు కులాలైన అన్నదమ్ములాగా ఉన్న ఈ సందర్భంలో మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు కొంతమంది స్వప్రయోజనాల కోసం హిందువులు తక్కువగా చూడటం, అదే సమయంలో హిందువులు కూడా చైతన్యం రావాలి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ రావాలి, తమ హక్కుల కోసం పోరాడాలి, తన గుడులను కాపాడుకోవాలి, తన సంస్కృతిని కాపాడుకోవాలి, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిన మేమంతా ఒకటే అనే భావన కలిగినప్పుడే ఈ మార్పు అనేది వస్తుంది. అదే ఆవేదన, పవన్ కళ్యాణ్ గారి ఆవేదన అంతా కూడా అదే. మొన్న కూడా సార్ రీసెంట్ గా మొన్న కర్ణాటక శ్రీకృష్ణ మఠానికి సంబంధించి ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఉడిపిలో దానికి కూడా ఇలా ఆయన ఒకటే చెప్తున్నారు, ముందు వాళ్ళు మనల్ని అన్నారు వీళ్ళు మనల్ని అన్నారు కానీ కాదు, ముందు నీ ధర్మాన్ని నువ్వు పరిరక్షించుకో, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో, ఎవరైనా మాట్లాడితే వెలుగెత్తు మాట్లాడు, నువ్వు అవతలోని దూషించాల్సిన అవసరం లేదని చెప్పుకుంటూనే వస్తున్నారు ఆయన గొప్పతనం మేడం. ఆయన గొప్పతనం వీళ్ళు ఎప్పుడు అర్థమైందో తెలియదు. అంటే ఒక పవన్ కళ్యాణ్ చెబితేనే ఇవన్నీ ఫాలో అవుతారా? అంతే కదా. ప్రతి ఒక్కరు ఎందుకు ముందుకు రావాలి? మార్పు రావాలి. మార్పు వస్తేనే ఈ సమాజంలో చేంజెస్ ఉంటాయి, ప్రజల మధ్య అంతరాలు తొలగిపోతాయి. ఈ కోన లౌకికవాదులు కూడా ఈ పార్టీలే ముఖ్యం, ఆ ఓట్లు పోతే ఈ ఓట్లు పోతే అని తప్పితే మరి హిందువులు మనోభావాలు కాదా? హిందువుల మీద దేవాలయాల మీద జరిగితే ఎందుకు మాట్లాడరు? అంతర్వేదులు రథం దగ్ధం అయితే పిచ్చోడు ఇది చేశాడని చెప్పేసి కేసు నుంచి క్లోజ్ చేయించారు కదా. ఇది కాదు కదా మనం కోరుకునేది. కాబట్టి నాయకుల్లో యాటిట్యూడ్లో చేంజ్ రావాలి. వ్యవస్థల్ని మీ చేతిలో పెట్టుకోవాలని చూడకూడదు. న్యాయ వ్యవస్థని మనం గౌరవించాలి. వాళ్ళు వాళ్ళు ఇచ్చిన తీర్పుని ఆచరణలో పెట్టాలి తప్పితే తీర్పుకి వ్యతిరేకంగా ఏమవుతుంది? మీరు అబ్జంప్షన్ పెడితే మీరు ఎంతమంది ఉన్నారో దానికి డబల్ ఉన్నారుగా ఎన్డీఏ కూటమి, మీరేమన్నా సక్సెస్ అవుతారంటే అది ఉండదు. మీడియాలో హైలైట్ కోసం తప్పితే వేరే ఇది కాదనేది స్పష్టంగా మనకు అర్థం. మొన్న రాజోల్లో కూడా ఆయన జనరల్ గా ఒక మాట అన్నారు, తెలంగాణకు సంబంధించిన ఆనాటి నేతల దిష్టి అనేది అనవసరమైన పార్టీ పట్టుకొని రాద్ధాంతం చేసిన వాళ్ళు కనీసం ఇలాంటి జరుగుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా బయటికి రాలేదు సార్. ఎంత దారుణమైన స్థితిలో ఉన్నట్టు. ఎందుకు జగదీష్ రెడ్డి స్పందించాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అనుకున్న సంబంధం, ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అందిపుచ్చుకున్నారు. మరి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు కోమటిరెడ్డి మిగతా అంతా తగ్గారు. ఎందుకు బాబు పవన్ కళ్యాణ్ గారిని మార్చగలిగారా చెప్పండి? ఆయన హైలైట్ చేసుకుంటూ వెళ్ళారు తెలియకుండా. దీనివల్ల టోటల్ గా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పలేదురా బాబు. ఆ రోజుల్లో రకారంతో సంబోధించి అమ్మబోతులు తిట్టి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించింది ఆ నాయకులు కాదా? అప్పుడే ఎందుకు స్పందించలా? ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నాడని చెప్పేసి రాజకీయ లబ్ధి కోసం చేయటం అనేది రాజకీయ పార్టీలకు మంచిది కాదు. అవునవును. ఇప్పుడు ఈ ఇష్యూని కనుక మనం బేస్ చేసుకుని మాట్లాడితే ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ అంటే న్యాయమూర్తులు ఏం చెప్పినా సరే ఒక న్యాయానికి అనుసరించే చెప్తారనే దాన్ని ఈ రాజకీయ ఆయుధంగా మార్చుకోవటం అనేదాన్ని ఏ విధంగా మనం భావించవచ్చు? వాళ్ళకి ఉపయోగం లేదు. ఇంకేమన్నా ఇంకొక 3 సంవత్సరాల తర్వాత దాకా ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందంటారు మీరు? అవును సార్, రావు. వాళ్ళు పోరాడి దీనివల్ల ఏమన్నా ఎలక్షన్స్ వస్తాయి, అది రాదు. దీనివల్ల వాళ్ళకి నెగిటివ్ తప్పితే వీళ్ళంతా హిందూ సమాజం ఏకవటానికి ఒక అస్త్రం లాగా ఈ విషయాలన్నీ కూడా
ఉంటాయి అన్నమాట. సార్ ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పందించే వరకు కూడా ఇష్యూ ఒకటే హైలైట్ అవ్వలే ఇంతవరకు. కనీసం హిందూ సంఘాలు కానీ దీనికి సంబంధించిన వాళ్ళు కానీ కనీసం జస్ట్ మాట్లాడడానికి కూడా ముందుకు రాల ఈ పవన్ కళ్యాణ్ గారు తప్ప. వాళ్ళలో మార్పు రావాలి. స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఏదో యజ్ఞ యాగాదులు చేయటం కాదు. హిందూ సమాజాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసనమైంది. పవన్ ఒక్కడే కాదు, ఆయన వెనక మేము ఉన్నామనే భరోసా ఈ సమస్యలను ఇచ్చినప్పుడే ఈ ఆయన ఆలోచనలు సఫలీకృతం. ఆయన ముందుకు వచ్చారు కాబట్టి ఆయన వెనక కనీసం అట్లీస్ట్ స్టాండ్ బై ఉండాలి కదా. జరుగుద్ది, అది త్వరలో జరగాలని మనం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.